భక్తులు ప్రశాంత వాతావరణంలో శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకునే విధంగా విధులు నిర్వర్తించండి. గుంటూరు రేంజ్ ఐజీ శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపీఎస్ గారు, పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఐపీఎస్ గారు 26వ తేదీన జరిగే కోటప్పకొండ తిరునాళ్ల ఉత్సవాలకు బందోబస్తు నిర్వహించడానికి హాజరైన 3,000 మంది పోలీసు అధికారులు మరియు సిబ్బందికి కోటప్పకొండ నందు గల జిల్లా పరిషత్ పాఠశాలలో బందోబస్తు విధుల గురించి బ్రీఫింగ్ నిర్వహించిన గౌరవ ఐజీ గారు మరియు పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ గారు. ఈ సందర్భంగా గౌరవ ఐజీ గారు మాట్లాడుతూ, ఎస్పీ గారు మాట్లాడుతూ శ్రీ త్రికోటేశ్వర స్వామివారి కోటప్పకొండ తిరునాళ్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి చేయవలసిన అన్ని ఏర్పాట్ల గురించి పోలీస్ అధికారులతో సమీక్షలు నిర్వహించి పటిష్ట ప్రణాళిక రూపొందించడం జరిగింది. రాష్ట్ర పండుగ హోదా కలిగిన కోటప్పకొండ తిరునాళ్ల ఉత్సవాలకు మొత్తం 3,000 మంది పోలీసు బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నాము. కావున ఈ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సమిష్టిగా సమర్థవంతంగా విధులు నిర్వహించాలి. తిరునాళ్ల ఉత్సవాలకు విచ్చేసే భక్తులతో సున్నితంగా వ్యవహరిస్తూ ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో దేవుణ్ణి దర్శించుకోవడానికి కావలసిన అన్ని చర్యలు తీసుకోవాలి. దేవుని దర్శనానికి విచ్చేసే భక్తులకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, ఎక్కడ పడితే అక్కడ వాహనాలు రోడ్లపై నిలపకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలు వారి వాహనాలను పార్కింగ్ కొరకు కేటాయించిన నిర్ణీత ప్రదేశాలలో నిలుపుకోవడానికి తగిన దిశానిర్దేశం చేయాలి. వాహనాల పార్కింగ్ ప్రదేశాల వద్ద, ప్రబల ప్రదర్శన ప్రాంతాలలో, ముఖ్యంగా దేవుని దర్శించుకునే సమయంలో జనసందోహం స్తంభించకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరికి తెలుపుతున్నాము. మునుపెన్నడూ లేని విధంగా ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం అవ్వకుండా పోలీసు అధికారులు మరియు సిబ్బంది విధులు నిర్వహించాలని, ఈ పండుగను విజయవంతం చేయడంలో మన పోలీసు శాఖ యొక్క ప్రత్యేకతను చాటి చెప్పాలని తెలుపుతున్నాము. ప్రతి ఒక్కరికి కమ్యూనికేషన్ సెట్లు ఇవ్వడం జరుగుతుంది. కావున ఎక్కడ ఏ సమస్య ఎదురైనా వెంటనే మీ సెక్టార్ ఇన్ఛార్జిని తెలిపి ఆ సమస్య సత్వరమైన పరిష్కారం అయ్యే విధంగా చూడాలి. తదనంతరం తిరునాళ్లు జరిగే పరిసర ప్రాంతాలను పరిశీలించినారు. అలాగే కోటప్పకొండ తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఈ క్రింది సూచనలు చేశారు. రాష్ట్ర పండుగ హోదా కలిగిన కోటప్పకొండ తిరునాళ్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుండి మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుండి కూడా భక్తులు వేల సంఖ్యలో శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. దూర ప్రాంతాల నుండి వచ్చేవారు శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని స్వేచ్ఛగా దర్శనం చేసుకుని తిరిగి స్వగ్రామాలకు వెళ్ళడానికి పోలీసు శాఖ తరపున తీసుకోవాల్సిన అన్ని చర్యలు తప్పకుండా తీసుకుంటామని, తిరునాళ్లకు వచ్చేవారు నరసరావుపేట, చిలకూరుపేట, సంతమాగులూరు వైపు నుండి కోటప్పకొండకు వచ్చే మార్గాల గురించి, పార్కింగ్ స్థలాల గురించి క్రింద తెలిపిన సూచనలను పాటించాలని ఎస్పీ గారు తెలిపారు.